హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాటి వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పీసా చట్టం గురించి. పంచాయతీరాజ్ షెడ్యూల్డ్ ప్రాంతాల విస్తరణ చట్టం లేదా పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు? 1996లో ఈ పీసా చట్టం అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ట్రెడిషనల్ గ్రామ్ సభ ఏదైతే ఉంటుందో షెడ్యూల్డ్ ఏరియాస్లో వీటిలో సెల్ఫ్ గవర్నెన్స్ని ఎన్ష్యూర్ చేసేలాగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఆదివాసులకు సంబంధించి, అటవీ హక్కుల కల్పనకి సంబంధించి, మౌలిక వసతుల అభివృద్ధి ఇలాంటి అంశాల్లో వాళ్ళకి స్వయం పరిపాలన హక్కులు అనేవి ఈ చట్టం కల్పిస్తుంది. అయితే ఇలాంటి చట్టం యొక్క స్ఫూర్తిని ఇన్నేళ్లలో ప్రభుత్వ వ్యవస్థలు అర్థం చేసుకోలేకపోతున్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని దేశమంతటా కూడా ఒకే రీతిన అమలు చేయాలి అన్నటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసులతో పాటు వాళ్ళ యొక్క మద్దతు సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఒకప్పుడు ఉద్యమించాయి. దాంతో ప్రభుత్వం దిలీప్ సింగ్ భూరియా అనేటటువంటి ఆయన ఆధ్వర్యంలో 73వ రాజ్యాంగ సవరణతో 1992లో అమల్లోకి వచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టం మీద ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించటం జరిగింది. ఆ కమిటీ సిఫారసులతోనే పార్లమెంట్ 1996లో ఈ పీసా చట్టాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఆదివాసీ ప్రాంతాల్లో పరిపాలన, సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గ్రామ సభల్ని కేంద్ర బిందువుగా మార్చారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్ జాబితాలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ మరియు బీహార్లలో ఉన్నటువంటి ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రాంతాలన్నింటికీ కూడా ఈ చట్టం అనేది వర్తిస్తుంది. దీని ప్రకారం నోటిఫై చేసినటువంటి గ్రామ సభలకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరుల మీద పూర్తి యాజమాన్య హక్కులు అనేవి ఉంటాయి. జల వనరులు మరియు అటవీ వనరుల మీద వాళ్ళ యొక్క అవసరాలకి వాడుకొని వాటిని సంరక్షించుకునేటటువంటి విధంగా గ్రామ సభల్ని వాళ్ళకి శిక్షణ అనేది ఇవ్వాలి. విద్యా, వైద్య కేంద్రాలని పర్యవేక్షించేటటువంటి బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైనటువంటి భూసేకరణ, నష్టపరిహార పంపిణీ, గనుల తవ్వకాలకు అవసరమైనటువంటి మంజూరుకి గ్రామ సభల అనుమతి అనేది తప్పనిసరి. అలాగే ఆవాసాల యొక్క సామాజిక, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రణాళికల్ని రూపొందించడం, గిరిజన అభివృద్ధి ఉప ప్రణాళిక నిధుల్ని ఖర్చు చేసేందుకు తప్పనిసరిగా గ్రామ సభల పాత్ర అనేది ఉండాలి. అలాగే సంక్షేమ పథకాల్లో కూడా లబ్ధిదారుల గుర్తింపు, చిన్న తరహా అటవీ ఉత్పత్తుల మీద యాజమాన్య హక్కులను ఇవ్వటం, మద్యం అమ్మకాలు, వడ్డీ వ్యాపారాల మీద నియంత్రణ ఇలాంటి విషయాలన్నింటిలో కూడా గ్రామ సభకి పూర్తి అధికారాలు అనేవి ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో చేపట్టేటటువంటి అభివృద్ధి పనుల కోసం విడుదలయ్యేటటువంటి జమా ఖర్చుల యొక్క ధృవపత్రాలని కూడా అధికారులు గ్రామ సభల నుంచి తీసుకోవాలి. ఇలాంటి అన్ని లక్ష్యాలతో తీసుకొచ్చినటువంటి ఈ పీసా చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు అశ్రద్ధను కనబరుస్తున్నాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్ ఇవ్వటం జరిగింది. దేశంలో అత్యధికంగా వెనుకబడినటువంటి జిల్లాలన్నీ కూడా దాదాపుగా ఆదివాసీ ప్రాంతాలుగానే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నటువంటి వనరుల మీద వాళ్ళకి హక్కుల్ని కల్పించి వారికి గ్రామ స్థాయిలో పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించి పారదర్శకంగా నిధుల వ్యయం మరియు సంక్షేమ ఫలాల పంపిణీని జరిపినప్పుడు మాత్రమే గిరిజన ప్రాంతాల్లో మళ్ళీ వెలుగు అనేది వస్తుంది. ఆదివాసీ ప్రాంతాల్లో సాంప్రదాయ పరిపాలన, కట్టుబాట్లు, భౌగోళిక మరియు సామాజిక పరిస్థితులు అనేవి భిన్నంగా ఉంటాయి. కాబట్టి అలాంటి చట్టాలని వాటికి అమలు చేయటంలో ఆదివాసీ యొక్క ప్రాంతాల పరిస్థితి అనేది గందరగోళంగా తయారైంది. కాబట్టి వాటికి రిలేటెడ్గా, వాటికి తగినట్లుగా ఆయా చట్టాలని వాటికి అమలు చేయాలి. ఆయా పథకాలని వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు చేసి వాళ్ళని అభివృద్ధి పరచాలి అన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్ అనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. 1996లో పీసా చట్టాన్ని ఏ కమిటీ సిఫారసుల మేరకి పార్లమెంట్ రూపొందించింది? ఏ కమిటీ? దిలీప్ సింగ్ భూరియా కమిటీ. ఈ పీసా చట్టంలో కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 5th షెడ్యూల్ ఏరియాస్ని 243M ఈ ఆర్టికల్ కింద చేర్చడం జరిగింది. దీని కిందనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ, బీహార్, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా ఈ ఆర్టికల్ 243 కిందికి వస్తాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నీతి ఆయోగ్ నివేదిక గురించి. మన దేశ ఆరోగ్య రంగంలో 80% వాటా గల ఆసుపత్రి పరిశ్రమ పరిమాణం ప్రతి సంవత్సరం 16 నుంచి 17% వృద్ధిని నమోదు చేస్తూ ఉంది. వచ్చే 2 ఏళ్లలో $13,200 కోట్ల చేరుతుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఔషధాలు, వైద్య ఉపకరణాలు లాంటి అనుబంధ రంగాల్లో ప్రగతిని గనక పరిగణలోకి తీసుకుంటే వచ్చే ఏడాది కల్లా ఈ ఆరోగ్య రక్షణ రంగం అనేది 27 లక్షల కోట్ల రూపాయల స్థాయికి చేరుకుంటుంది అన్నట్టుగా నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది.
ఈ రంగం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకట్టుకుంటోంది. అలాగే బీమా, వైద్య పర్యాటకం, టెలిమెడిసిన్, సాంకేతికత ఆధారిత వైద్య సేవలు ఇవన్నీ పుంజుకుంటూ 2017-18 మధ్య కాలంలో 27 లక్షల అదనపు ఉద్యోగాల సృష్టికి కూడా ఊతమిస్తున్నాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇందులో కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లోనే దేశవ్యాప్తంగా ఆసుపత్రి పడకల్లో 65% ఉన్నాయి అన్నట్టుగా నీతి ఆయోగ్ తన నివేదికలో తెలిపింది. ఏ దేశానికైనా కూడా సమర్థమైనటువంటి మానవ వనరులు కీలకంగా ఉంటాయి. ప్రతి వ్యక్తిని కూడా సమర్థమైనటువంటి ప్రగతిశీల వనరుగా తీర్చిదిద్దేవి విద్య మరియు వైద్యం. అలాంటి వైద్య రంగానికి సంబంధించి ఏవైతే కోవిడ్ లాంటి ప్రాణాంతక రోగాలు వస్తూ ఉన్నాయో ఇలాంటి తరుణంలో సార్వత్రిక ఆరోగ్య రక్షణ చట్రం ద్వారా సగటు పౌరుడి యొక్క ఆరోగ్య భద్రతకి పూచి ఉండాల్సింది మన కేంద్ర ప్రభుత్వమే అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పథకం గురించి తెలపండి. జన ఔషధి దివస్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పథకాన్ని ఎందుకు తీసుకొచ్చారు? మన దేశంలో జనరిక్ మెడిసిన్, క్వాలిటీ జనరిక్ మెడిసిన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఏదైతే కొంతమంది జనరిక్ మెడిసిన్ అనేది చీప్గా వస్తుంది కాబట్టి అదంతగా పనిచేయదు, ఎక్కువ రేట్ పెట్టి మెడిసిన్ కొంటే అదంతా ఎక్కువ బాగా పనిచేస్తుంది అన్నటువంటి అపోహలు అనేవి ఉంటాయి. అలాంటి వాటిని తొలగిస్తూ క్వాలిటీ మెడిసిన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తూ పేదల యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని తగ్గించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పథకాన్ని తీసుకురావటం జరిగింది. దీనిని మొదట 2008వ సంవత్సరంలో జన ఔషధి క్యాంపైన్ అన్నటువంటి పేరుతో తీసుకొచ్చారు. తర్వాత 2015-2016వ సంవత్సరంలో దీనిని ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అన్నటువంటి పూర్తి స్థాయి పథకంగా మార్చడం జరిగింది. దీని కింద క్వాలిటీ మెడిసిన్, క్వాలిటీ జనరిక్ మెడిసిన్ని అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా జన ఔషధి కేంద్రాస్ అన్నటువంటి వాటిని నెలకొల్పటం జరుగుతుంది. రీసెంట్గా 7500వ జనరిక్ మెడిసిన్కి సంబంధించినటువంటి జన ఔషధి కేంద్రాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇక జన ఔషధి దివస్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే మార్చి 7వ తేదీని జన ఔషధి దివస్గా జరుపుకుంటాము. ఇప్పటికీ మనం 3 సంవత్సరాలు అంటే రీసెంట్గా 2021 మార్చి 7వ తేదీన జరిగింది 3వ జన ఔషధి దివస్ అనమాట. మార్చికి సంబంధించి మార్చి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జన ఔషధి వీక్గా సెలబ్రేట్ చేసుకోవటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ ఆర్థిక వేదిక రూపొందించినటువంటి లింగ సమానత్వ వేదిక 2021 గురించి. ఇందులో భాగంగా స్త్రీ పురుష సమానత్వ సూచీలో మన భారతదేశ ర్యాంక్ అనేది మరింతగా పడిపోయింది. మొత్తం 156 దేశాల సూచీలో భారత్కి 140వ ర్యాంక్ అనేది వచ్చింది. గత ఏడాదితో చూసుకుంటే 28 స్థానాల దిగువకి భారత్ అనేది పడిపోయింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. దక్షిణాసియా దేశాల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే మనకన్నా తక్కువ ర్యాంకుల్లో ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. 2020వ సంవత్సరంలో మొత్తం 153 దేశాల జాబితాలో మన భారత్ 112వ స్థానంలో నిలిచింది. ఎప్పుడు 2020కి సంబంధించి. ఇప్పుడు 2021లో మొత్తం 156 దేశాల్లో 140వ స్థానానికి భారత్ అనేది పడిపోయింది. అయితే బాలికల విద్యలో మన దేశం అనేది మంచి పురోగతినే సాధిస్తోంది అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. అయితే ఎక్కడ ర్యాంక్ అనేది తగ్గింది, దానికి కారణాలు ఏంటి అంటే రాజకీయ సాధికారతకు సంబంధించి పాయింట్స్ తక్కువ వచ్చాయి. అలాగే కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం విషయంలోనూ తక్కువగా ఉంది. వృత్తి నైపుణ్య మరియు సాంకేతిక రంగాల్లో మహిళల పాత్ర అనేది తగ్గింది. అలాగే సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి పదవుల్లోనూ మహిళల భాగస్వామ్యం అనేది తక్కువగా ఉంది. పురుషుల సంపాదనతో పోలిస్తే మహిళల సంపాదన 1/5 వంతు మాత్రంగానే ఉంది. అలాగే మన దేశంలో లింగ నిష్పత్తి మధ్య అంతరం అనేది కొనసాగుతోంది. ప్రతి 4 మహిళల్లో ఒకరు తమకు బాగా తెలిసినటువంటి వ్యక్తుల నుంచే హింసకి మరియు వేధింపులకి గురి అవుతున్నారు. వీటన్నింటిలోనూ మన ర్యాంక్ అనేది పడిపోయింది. కాబట్టి మన దేశం అనేది 140వ ర్యాంక్, మొత్తం 156 దేశాల సూచీలో 140వ ర్యాంకుని సాధించింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ప్రపంచ ఆర్థిక వేదిక రూపొందించినటువంటి లింగ సమానత్వ నివేదిక 2021లో భారతదేశ స్థానం ఎంత? మొత్తం 140వ స్థానం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి. 45 ఏళ్లు దాటినటువంటి అందరికీ కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి టీకాలు వేసే ప్రక్రియ అనేది ప్రారంభమైంది.
ఈ సందర్భంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టినటువంటి ఏర్పాట్ల మీద కేంద్రం అనేది సమీక్ష జరిపింది. ప్రస్తుతం దేశంలో సగటున 6% వ్యాక్సిన్ అనేది వృధా అవుతోంది. ఈ వృధాని 1%కి తగ్గించాలి అన్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది? జనవరి 16వ తేదీన ప్రారంభమైంది. ఇందులో భాగంగా 45 ఏళ్లు పైబడినటువంటి వాళ్ళందరికీ కూడా అబోవ్ 45 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అంటే ఇవాల్టి నుంచి టీకాల కార్యక్రమం అనేది మొదలైంది. ముందు వరకు 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళకి, అలాగే 45 ఏళ్ల పైబడి ఎవరికైతే అనారోగ్యంగా ఉంటారో వాళ్ళకి కోవిడ్ టీకా అనేది ఇవ్వటం జరిగింది. ఇక ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరికీ కూడా కోవిడ్ టీకాని అందిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా ఆర్బీఐ అన్నది మార్చి 31వ తేదీని ఆటోమేటిక్ రికరింగ్ లావాదేవీల విషయంలో చివరి రోజుగా ప్రకటించింది. అయితే మళ్ళీ ఈ ఆటోమేటిక్ రికరింగ్ లావాదేవీల విషయంలో మార్గదర్శకాల్ని పాటించడానికి మరొక 6 నెలల పాటు గడువుని పెంచడం జరిగింది. అదనపు ధృవీకరణ లేకుండానే లావాదేవీలు కొనసాగటానికి సెప్టెంబర్ 30 వరకు అనుమతించింది. రీసెంట్గా కొత్త నిబంధనలు ఏం తీసుకొచ్చింది? 5,000 దాటి జరిపేటటువంటి అన్ని ఆటోమేటిక్ లావాదేవీలకి కూడా బ్యాంకులు, ఇతరత్రా సంస్థలు వినియోగదారులకు ఓటీపీ పంపి వాటి నుంచి అనుమతి లభిస్తేనే ఆ లావాదేవీ అనేది పూర్తవుతుంది అన్నట్టుగా మార్గదర్శకాల్ని తీసుకొచ్చింది. ఇంతకుముందు ఈ లావాదేవీల్ని 2,000కే పరిమితం చేయాలనుకున్నా కూడా తర్వాత 5,000కు పెంచడం జరిగింది. వినియోగదారులు మోసపూరితమైనటువంటి లావాదేవీల బారిన పడకుండా చూడటం కోసమే ఆర్బీఐ ఈ మార్గదర్శకాల్ని సూచించింది. అయితే వీటిని పాటించడానికి బ్యాంకులు మాకు ఇది టైం సరిపోలేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. దాంతో ఇంకొక 6 నెలల పాటు గడువుని పెంచింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఆటోమేటెడ్ రికరింగ్ లావాదేవీల విషయంలో మార్గదర్శకాల్ని పాటించడానికి ఆర్బీఐ ఎన్ని నెలల గడువుని పెంచింది? ఎన్ని నెలలు? మొత్తం 6 నెలల గడువుని పెంచింది. దీంతో సెప్టెంబర్ 30వ తేదీ నాటికి లావాదేవీలు కొనసాగించేటట్టుగా చివరి రోజును ప్రకటించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఔషధ రంగంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి టీకాలు అనేవి ఇవ్వాలి అనేసి ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా ఫార్మాక్సిల్ అన్నది కోరింది. ఈ మేరకి ఫార్మాక్సిల్ డైరెక్టర్ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఇందులో భాగంగా మన దేశంలో ఉన్నటువంటి ఔషధ పరిశ్రమ అనేది దాదాపు 150 దేశాలకి మందుల్ని సరఫరా చేసింది. ప్రపంచవ్యాప్తంగా తయారీ రంగంలో వృద్ధి అనేది మందగిస్తే మన ఔషధ పరిశ్రమ మాత్రం వృద్ధి బాటలో ముందుకు సాగింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి మన దేశం మొత్తం $21.50 బిలియన్ ఎగుమతులు అనేది నమోదు చేసింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇది అంతకు ముందు ఏడాది కాలంతో పోలిస్తే 12.25% ఎక్కువగా ఉంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. మన భారతదేశం ఏ పేరుతో మిగిలినటువంటి దేశాలకి కోవిడ్ వ్యాక్సిన్ ని సరఫరా చేస్తుంది? ఏ పేరుతో? వ్యాక్సిన్ మైత్రి అన్నటువంటి పేరుతో. ఇది మనం ఆల్రెడీ ఇంతకు ముందు చదువుకున్నాం కదా. వ్యాక్సిన్ మైత్రి అన్నటువంటి పేరుతో మన దేశం మిగిలినటువంటి దేశాలకి కోవిడ్ టీకాని సరఫరా చేస్తోంది అనేసి ఈ కార్యక్రమం కింద మొత్తం 82 దేశాలకి మనం వ్యాక్సిన్ ని సరఫరా చేస్తూ ఉన్నాము. అలాగే ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇందులో ఎగుమతుల్లో నిమగ్నమై ఉన్నటువంటి మందుల తయారీ యూనిట్లకు ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వీటిని పరిగణలోకి తీసుకుని ఈ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ అమలు తేదీని కేంద్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విదేశీ పెట్టుబడులకు సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో సరిపడినటువంటి ద్రవ్య లభ్యత అనేది ఉంది. అలాగా మన ఆర్థిక వ్యవస్థ కూడా వేగంగా రికవరీ అవుతున్నటువంటి అంచనాలతో నికరంగా 2.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన దేశానికి తరలి వచ్చాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీంతో 2020-21 సంవత్సరానికి గాను అత్యధిక విదేశీ పెట్టుబడులు అందుకున్నటువంటి దేశంగా భారత్ అనేది నిలిచింది. అలాగే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ లేదా విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల గణాంకాలని బయటకు వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత వచ్చినటువంటి రికార్డు పెట్టుబడులు కూడా ఇవే. దీనికి ముందు రికార్డు పెట్టుబడులు 1.4 లక్షల కోట్లుగా ఉండేది. ఇప్పుడు 2.6 లక్షల కోట్లు మన దేశానికి వచ్చాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. 2020-21లో అత్యధిక విదేశీ పెట్టుబడుల్ని రాబడినటువంటి దేశాల్లో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది? భారతదేశం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఎల్ఐ స్కీమ్ గురించి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్ అంటాము, లేదా దీన్ని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అంటాము.
కేంద్ర ప్రభుత్వం ఈ పిఎల్ఐ స్కీమ్ కింద ఆహార శుద్ధి పరిశ్రమకి మొత్తం 10,900 కోట్ల రూపాయల ప్రోత్సాహకాల్ని ప్రకటించింది. 2021-22 నుంచి 2026-27 మధ్య కాలంలో 6 ఏళ్ల పాటు దీన్ని అమలు చేయాలి అన్నట్టుగా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. దేశ సహజ వనరుల్ని ఉపయోగించుకొని ప్రపంచ స్థాయి ఆహార తయారీ సంస్థల్ని సృష్టించడానికి, అలాగే అంతర్జాతీయ మార్కెట్లో భారత ఆహార ఉత్పత్తి బ్రాండ్లను ప్రోత్సహించడానికి వీలుగా ఈ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఆహార శుద్ధి పరిశ్రమకి 10,900 కోట్ల రూపాయలని కేటాయించారు. దీనికి సంబంధించి మొత్తం ఏ ఆహార ఉత్పత్తి రంగాలకి చేయూతనందిస్తారు అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. 1, వండటానికి తినటానికి సిద్ధంగా ఉండేటటువంటి వస్తువుల తయారీ అంటే రెడీమేడ్ వస్తువుల తయారీ. 2వది పండ్లు కూరగాయల శుద్ధి. 3వది సముద్ర ఉత్పత్తులు. 4వది పాల ఉత్పత్తులు. 5వది చిన్న మధ్య తరహా పరిశ్రమల నుంచి వెలువడేటటువంటి ఆర్గానిక్ ఉత్పత్తులు. 6వది గుడ్లు, పౌల్ట్రీ, మాంసం, గుడ్డు ఆధారిత ఉత్పత్తులు అన్నమాట. ఈ పిఎల్ఐ పథకం ద్వారా మొత్తం 33,494 కోట్ల విలువైనటువంటి శుద్ధి చేసినటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేయటం లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే 2026-27 నాటికి 2.5 లక్షల ఉద్యోగాల్ని సృష్టించాలి అన్నట్టుగా లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. పిఎల్ఐ పథకం గురించి వివరించండి. పిఎల్ఐ పథకాన్ని దేనికి తీసుకొచ్చారు? ఇందాకే చెప్పుకున్నాం. దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు లేదా నేచురల్ రిసోర్సెస్ని ఉపయోగించుకొని ప్రపంచ స్థాయి సంస్థలని సృష్టించడానికి, అంతర్జాతీయ మార్కెట్లో భారత బ్రాండ్లను ప్రోత్సహించడానికి వీలుగా ఈ పిఎల్ఐ స్కీమ్ని తీసుకొచ్చారు. మొత్తం ఈ పిఎల్ఐ పథకాన్ని 10 సెక్టార్స్లో అమలు చేస్తూ ఉన్నారు. ఈ 10 సెక్టార్స్ ఏంటి? 1 వచ్చేసి అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ. దీనికి సంబంధించి ఇంప్లిమెంటింగ్ మినిస్ట్రీ ఏంటి? నీతి ఆయోగ్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అనమాట. ఇక 2వది వచ్చేసరికి ఎలక్ట్రానిక్ మరియు టెక్నాలజీ ప్రోడక్ట్స్. దీనికి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నది. 3వది ఆటోమొబైల్ మరియు ఆటో కాంపోనెంట్స్కి సంబంధించి. ఇది ఏ మినిస్ట్రీకి సంబంధించింది? డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్కి సంబంధించింది. ఇక 4వది వచ్చేసరికి ఫార్మస్యూటికల్స్ మరియు డ్రగ్స్కి సంబంధించింది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్కి సంబంధించింది. ఇక 5వది వచ్చేసరికి టెలికాం మరియు నెట్వర్కింగ్ ప్రోడక్ట్స్కి సంబంధించి. దీని యొక్క ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం సెక్టార్. ఇక 6వది వచ్చేసరికి టెక్స్టైల్ ప్రోడక్ట్స్ మరియు టెక్నికల్ టెక్స్టైల్స్ గురించి. దీనికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. ఇక 7వది వచ్చేసరికి ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించి. దీనికి సంబంధించినటువంటి ఇంప్లిమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఇక 8వది వచ్చేసి హై ఎఫిషియన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్కి సంబంధించి. ఇది ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కిందికి. ఇక 9వది వచ్చేసరికి వైట్ గూడ్స్ అంటే ఏసీస్, అలాగే ఎల్ఈడి బల్బ్స్, ఇలాంటివన్నీ అనమాట. ఇవి ఏ మినిస్ట్రీ కిందికి వస్తాయి? డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐఐటి కిందికి వస్తాయి. ఇక చివరిగా 10వది వచ్చేసరికి స్పెషాలిటీ స్టీల్కి సంబంధించింది. దీని యొక్క ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. వీటన్నింటికి కూడా ఈ పిఎల్ఐ పథకం అనేది వర్తిస్తుంది. ఇందులో భాగంగా ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దాని కింద ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఆర్టికల్ అనమాట. దీనికోసం మొత్తం 10,900 కోట్ల రూపాయలని కేటాయించారు. ఇక్కడ చూడండి, ఫుడ్ ప్రోడక్ట్స్కి ఎంత? 10,900 కోట్ల రూపాయలని కేటాయించారు. ఏసీసీ బ్యాటరీస్కి అయితే 18,100 కోట్ల రూపాయలని, ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ప్రోడక్ట్స్కి 5,000 కోట్లు, ఆటోమొబైల్స్ మరియు ఆటో కాంపోనెంట్స్కి 57,042 కోట్లు, ఫార్మస్యూటికల్స్ డ్రగ్స్కి సంబంధించి 15,000 కోట్లు, టెలికాం నెట్వర్కింగ్ ప్రోడక్ట్స్కి సంబంధించి 12,195 కోట్లు, టెక్స్టైల్ ప్రోడక్ట్స్కి సంబంధించి 10,683 కోట్లు, హెవీ ఎఫిషియన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్కి 4,500 కోట్లు, వైట్ గూడ్స్కి 6,238 కోట్లు, అలాగే స్పెషాలిటీ స్టీల్స్కి 6,322 కోట్లు. అంటే మొత్తంగా 1,45,980 కోట్ల రూపాయలని ఈ పిఎల్ఐ స్కీమ్ కింద 10 సెక్టార్స్లో క్యాబినెట్ అప్రూవ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్కి మరొక 3 రఫేల్ యుద్ధ విమానాలు అనేవి చేరుకున్నాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్ అనమాట. దీంతో మొత్తం 14 రఫేల్ యుద్ధ విమానాలు మనకి సమకూరాయి. దీనికి సంబంధించి మొత్తం 59,000 కోట్ల రూపాయలతో 36 రఫేల్ యుద్ధ విమానాల్ని మనం కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాము. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారతదేశం మొత్తం ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలను కొనటానికి ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకుంది? మొత్తం 36 యుద్ధ విమానాలని కొనటానికి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా
నాసా ప్రయోగించినటువంటి పర్సెవరెన్స్ ఏదైతే ఉందో ఇది గత నెలలోనే అంగారకుడి మీద అడుగుపెట్టింది. అందులో ఉన్నటువంటి రోవర్ ప్రస్తుతం అక్కడ ఉపరితలం మీద త్రవ్వకాలు చేపడుతోంది. అయితే అమెరికా అంతరిక్ష సంస్థ అయినటువంటి నాసా ఈ మార్స్ మిషన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని భారత్కి చెందినటువంటి ఇస్రోకి, చైనాకి చెందినటువంటి నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్కి, అలాగే యుఏఈ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్తోనూ పంచుకుంది. ఈ వ్యోమనౌకకు సంబంధించినటువంటి కొంత వివరాల్ని వాటికి వెల్లడించింది. ఎందుకు అంటే ఆయా దేశాలు అంగారకుడి మీద పరిశోధనలు చేపడుతూ ఉన్నప్పుడు ఎవరి కార్యక్రమాలకి కూడా అడ్డంకులు, ప్రమాదాలు ఎదురుకాకుండా ఉండటం కోసం దీనికి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని నాసా అనేది ఇతర సంస్థలతో పంచుకుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. మంగళ్యాన్ మిషన్ని ఏ సంవత్సరంలో ఇస్రో ప్రయోగించింది? మంగళ్యాన్ లేదా మార్స్ ఆర్బిటార్ మిషన్ అన్నటువంటి దాన్ని మనం 2013వ సంవత్సరంలో ప్రయోగించాము. 2013 నవంబర్ 5వ తేదీన ఈ మంగళ్యాన్ మిషన్ని ప్రయోగిస్తే ఇది 2014వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీకి మార్స్ యొక్క కక్షలోకి చేరుకుంది. ఇలా తొలి ప్రయోగంలోనే సక్సెస్ఫుల్గా అంగారక గ్రహం లేదా మార్స్ మీదికి చేరుకున్నటువంటి ఘనత మన ఇండియాకి లభించింది. ఈ మార్స్ ఆర్బిటార్ మిషన్ని మన ఇండియాలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీహరికోట లేదా షార్ అంటాము, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో పిఎస్ఎల్వి రకానికి చెందినటువంటి పిఎస్ఎల్వి C-25 ద్వారా దీన్ని లాంచ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విశాఖ ఉక్కు కర్మాగారం యొక్క ఆస్తుల విలువ 2020 డిసెంబర్ 31వ తేదీ నాటికి మొత్తం 32,022.31 కోట్లు అనేసి చెప్పడం జరిగింది. ఇందులో అప్పులు వచ్చేసి 21,236.01 కోట్లుగా ఉన్నాయి. ఏవి అప్పులు వచ్చేసి ఇన్ని కోట్లుగా ఉన్నాయి. దీని యొక్క మొత్తం విలువ వచ్చేసి 32,022.31 కోట్లుగా ఉంది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, సంస్థ పేరు మీద ఉన్నటువంటి భూముల విలువ 82.34 కోట్లు అనేసి చూపిస్తున్నారు. రాష్ట్రపతి పేరు మీద ఉన్నటువంటి భూముల విలువ 55.82 కోట్లు అనేసి చూపిస్తున్నారు. ఇక్కడ రాష్ట్రపతి పేరు మీదుగా మొత్తం 19,703 ఎకరాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఎకరం కనీసం అరకోటికి పోయినా కూడా ఎంత వాల్యూ వస్తుందండి. కానీ రాష్ట్రపతి పేరు మీద ఉన్నటువంటి భూముల్ని మొత్తం 19,000 ఎకరాల్ని కేవలం 55 కోట్లుగా చూపిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దాంతో విశాఖ ఉక్కు కర్మాగారం దాదాపు 1,00,000 కోట్ల రూపాయలని నష్టపోతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. కర్మాగార భూమి విలువల్ని కూడా నవీకరించడంలో ఉక్కు కర్మాగార అధికారులు జాప్యం చూపిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అది కాకుండా కర్మాగారంలో ఉన్నటువంటి రైల్వే లైన్ల యొక్క విలువ 387 కోట్లుగా చూపిస్తూ ఉన్నారు. మొత్తం యంత్రాల విలువ 26,241 కోట్లుగా చూపిస్తూ ఉన్నారు. మైనింగ్ హక్కుల విలువ 5.83 కోట్లుగా చూపిస్తూ ఉన్నారు. అలా మొత్తం 32,022.31 కోట్ల ఆస్తులు అనేవి ఉంటే 21,236 కోట్లు అప్పులు అనేవి ఉన్నాయి. అందుకే మేము దీన్ని అమ్మేస్తున్నాము, అంటే ప్రైవేటీకరణ చేస్తున్నాము అన్నట్టుగా వాళ్ళు సింపుల్గా చెప్పేస్తూ ఉన్నారనమాట. సరే, దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? విశాఖ ఉక్కు కర్మాగారం ఆస్తుల విలువ 2020 డిసెంబర్ 31 నాటికి ఎన్ని కోట్లుగా ఉంది అని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఎన్ని కోట్లు? 32,022.31 కోట్లు ఉన్నాయి అనేసి అంచనా వేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బందర్ పోర్ట్లో తొలి దశలో నిర్మాణ పనుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నది మొత్తం 5,835 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టడానికి పరిపాలనా అనుమతుల్ని మంజూరు చేసింది. ఇందులో 1,000 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుంది. మిగిలినది ఏపీ మ్యారిటైమ్ బోర్డు రుణ రూపంలో సమీకరిస్తుంది. వాణిజ్య పరంగా పోర్టు అయితే చుట్టుపక్కల పోర్టు ఆధారిత పరిశ్రమలు రావటంతో పాటు 80,000 మందికి పైగా ఉపాధి అనేది లభిస్తుంది అన్నట్లు అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మొత్తం 3,650 కోట్ల రూపాయలతో ఈ బందర్ పోర్ట్ నిర్మాణాన్ని చేపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి తొలి దశ పనులు 36 నెలల్లో పూర్తి చేస్తారు. తొలి దశలో మొత్తం 26 మిలియన్ టన్నుల సామర్థ్యంతో 4 బెర్త్లను ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? బందర్ పోర్టు తొలి దశలో నిర్మాణ పనుల కోసం ఎన్ని కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా అనుమతుల్ని మంజూరు చేసింది? ఎన్ని కోట్ల వ్యయంతో? 5,835 కోట్ల రూపాయల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా అనుమతుల్ని మంజూరు చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా సూయజ్ కాలువలో ఎవర్ గివెన్ అన్నటువంటి నౌక ఇరుక్కుపోయింది. దాంతో దాదాపు వారం రోజులు అక్కడ రాకపోకలు అనేవి నిలిచిపోయాయి. దానికి సంబంధించి సూయజ్ దిగ్బంధనం ఏమేం పాఠాలు నేర్పిస్తోంది అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగిందనమాట.
అంతర్జాతీయ నౌకా పరిశ్రమ అనేది చాలా వరకు అదృశ్య రూపంలోనే ఉంటుంది. ప్రస్తుత సందర్భంలో ఎవర్ గివెన్ నౌక ఏదైతే సూయజ్ కాలువలో ఇరుక్కుపోయిందో అది భద్రతాపరమైనటువంటి ఘటన కాదు, కానీ ఇలాంటి ఇరుకైన ప్రాంతాల సంక్లిష్ట స్వభావం గురించి ప్రపంచం చాలా సంవత్సరాలు దీని గురించి మాట్లాడుకుంటుంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. సూయజ్ కాలువ లేకపోతే ఆసియా, యూరప్ ఖండాల మధ్య ప్రయాణించేటటువంటి నౌకలు ఆఫ్రికా ఖండం చుట్టూ ఎన్ని కిలోమీటర్లు అదనంగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది? ఇక్కడ చూడండి, నార్మల్గా మనం ముంబై నుంచి యూరప్ లండన్కి వెళ్ళాలి అనుకుంటే ఇలా సూయజ్ కెనాల్ మీదుగా వెళ్తే మొత్తం 7,200 మైళ్ళు ప్రయాణించాల్సి వస్తుంది. అంటే 11,600 కిలోమీటర్లు ప్రయాణించాలి. అదే ఇటు సూయజ్ కెనాల్ లేదు అనుకుంటే అప్పుడు మొత్తం ఆఫ్రికా చుట్టూ కనుక తిరిగి వెళ్తే అది మొత్తం 12,300 మైల్స్ లేదా 19,800 కిలోమీటర్లు వెళ్ళాలి. అంటే దాదాపు 8,000 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సినటువంటి అవసరం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సూయజ్ కెనాల్ అనేది ఉంది. ఇది మెడిటరేనియన్ సీ. ఇక్కడ వచ్చేసరికి రెడ్ సీ, ఎర్ర సముద్రం అంటారు. ఈ రెండింటి మధ్యలో ఉండేది సూయజ్ కెనాల్ అన్నమాట. సూయజ్ కెనాల్ అన్నది ఈజిప్ట్కి సంబంధించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ గురించి. రీసెంట్గా క్వాడ్ దేశాల సమావేశం లేదా చతుర్భుజ కూటమి అంటాము. ఈ చతుర్భుజ కూటమి యొక్క సమావేశం అనేది వర్చువల్ విధానంలో జరిగింది. ఇందులో మొత్తం 4 దేశాలకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఇందులో పాల్గొనటం జరిగింది. దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ మన ఇండియా అన్నది యాక్ట్ ఈస్ట్ పాలసీ వైపుగా అడుగులేస్తోంది. దానికి నార్త్ ఈస్ట్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. 1991 సంవత్సరంలో లుక్ ఈస్ట్ పాలసీగా ప్రారంభించినటువంటి దీనిని 2014లో నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత 2014 నవంబర్లో దీనిని యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చడం జరిగింది. 1991లో పివి నరసింహారావు గారు దీన్ని లుక్ ఈస్ట్ పాలసీగా ప్రారంభించారు. అయితే ఇది 1992 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పుడు లుక్ ఈస్ట్ పాలసీ, ఇప్పుడు యాక్ట్ ఈస్ట్ పాలసీ అన్నట్టు. 2014లో ప్రారంభించినటువంటి యాక్ట్ ఈస్ట్ పాలసీ యొక్క ప్రధాన లక్ష్యం కూడా ఈ 2 ప్రాంతాలు అంటే ఈశాన్య ప్రాంతం మరియు ఆగ్నేయ ఆసియా ప్రాంతం ఈ 2 దేశాల మధ్య ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక బంధాలని బలోపేతం చేయటం అనమాట. ఇండియాకి మరియు మయన్మార్కి మధ్య నార్త్ ఈస్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఇండియా, మయన్మార్ రెండూ కూడా దాదాపు 1,600 కిలోమీటర్ల సరిహద్దుని పంచుకుంటాయి. 2 వైపులా కూడా వెనుకబడి ఉన్నటువంటి మన సైడ్ ఏమో నార్త్ ఈస్ట్, అటువైపు కొంచెం భూభాగం. ఆ ప్రాంతాల అభివృద్ధికి 2 దేశాల పరస్పర సహకారం అనేది అవసరమవుతుంది. దీనికోసమే 250 కిలోమీటర్ల ఇండియా మయన్మార్ స్నేహ వారధి అనేసి, అలాగే 3,500 కిలోమీటర్ల ఇండియా మయన్మార్ థాయిలాండ్ ఫ్రెండ్షిప్ హైవే, అలాగే కాలాదాన్ మల్టీ మోడల్ రవాణా మార్గాలు, ఇవన్నీ కూడా దక్షిణాసియా మరియు ఆగ్నేయ ఆసియా దేశాల మధ్య భౌతిక అనుసంధానాన్ని పెంపొందించడంలో అత్యంత ప్రముఖ పాత్రను వహిస్తున్నాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్లో చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల క్వాడ్ దేశాల యొక్క అగ్రనేతల సమావేశం వర్చువల్ విధానంలో ఏ రోజున ప్రారంభమైంది? ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ గురించి వివరించండి. ఏ రోజున ప్రారంభమైంది క్వాడ్ దేశాల సమావేశం? మార్చి 12వ తేదీన ప్రారంభమైంది. ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ గురించి తెలియజేయండి. 2014లో దీన్ని తీసుకొచ్చారు. దీని కింద మన భారతదేశం ఆగ్నేయ ఆసియా దేశాలతో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక బంధాలని బలోపేతం చేసుకునేటటువంటి విధంగా ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీని తీసుకురావటం జరిగింది. ఇందులో భాగంగానే మన దేశం ఆసియాన్ అన్నటువంటి దాంట్లో 1992లో జాయిన్ అయింది. అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పార్ట్నర్గా 1994లోకి వచ్చేసరికి అయిందనమాట. అలాగే ఏషియన్ రీజనల్ ఫోరంలోనూ మెంబర్గా ఉంది, ఈస్ట్ ఏషియన్ సమిట్లోనూ మెంబర్గా ఉంది, అలాగే ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ ప్లస్లోనూ మెంబర్గా ఉంది. వీటన్నింటిలోనూ ఇండియా అనేది దాదాపు 30 సెక్టోరల్ డైలాగ్ మెకానిజమ్స్లోను, అలాగే 7 మినిస్టీరియల్ లెవెల్ ఇంటరాక్షన్లోను, యాన్యువల్ సమ్మిట్ లెవెల్ మీటింగ్స్లోనూ మన ఇండియా అనేది పాల్గొంటోంది. ఇవన్నీ కూడా యాక్ట్ ఈస్ట్ పాలసీ కిందే అనమాట. అంతేకాకుండా జపాన్, సౌత్ కొరియా ఇవి 2 కూడా మన ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీలో మనకి మేజర్ పిల్లర్స్ అనేసి కూడా మనం చెప్పచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పేమెంట్ సేవల సంస్థ అయినటువంటి ఏసీఐ వరల్డ్ వైడ్ నివేదిక గురించి. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో డిజిటల్ పేమెంట్స్ అనేవి పెరిగిపోతాయి. 2025 నాటికి మన భారతదేశంలో
వివిధ సాధనాల ద్వారా జరిగేటటువంటి మొత్తం చెల్లింపు లావాదేవీలో డిజిటల్ పేమెంట్స్ వాటా 71.7% అంటే సుమారు 72% ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే నగదు, చెక్కులతో పాటు ఇతరత్ర ప్రత్యామ్నాయాల వాటా అనేది 29%గా ఉండొచ్చు అనేసి చెప్తున్నారు. పేమెంట్ సేవల సంస్థ రూపొందించినటువంటి నివేదికలో 2020లో మొత్తం 2550 కోట్ల రియల్ టైం పేమెంట్స్ లావాదేవీలు అనేవి జరిగాయి. దాంతో చైనాని అధిగమించి భారత్ అనేది మొదటి స్థానంలోకి వచ్చింది అన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్ అన్నమాట. ఈ నివేదిక ప్రకారం 2020లో రియల్ టైం లావాదేవీల నిర్వహణలో భారత్ అగ్రస్థానంలో ఉంటే చైనా, దక్షిణ కొరియా, థాయిలాండ్ మరియు బ్రిటన్ మిగిలినటువంటి టాప్ 5 దేశాల జాబితాలో ఉన్నాయి. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. 2025 నాటికి దేశీయంగా వివిధ సాధనాల ద్వారా జరిగేటటువంటి మొత్తం చెల్లింపు లావాదేవీల్లో డిజిటల్ పేమెంట్స్ వాటా అనేది ఎంత ఉండొచ్చు? మొత్తం 71.7% ఉండొచ్చు లేదా అప్రాక్సిమేట్గా 72% ఉండొచ్చు అనేసి పేమెంట్ సేవల సంస్థ అయినటువంటి ACI వరల్డ్ వైడ్ రూపొందించినటువంటి నివేదికలో చెప్పింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణకి రిజిస్ట్రేషన్ల ద్వారా మొత్తం 4,500 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం సమకూరింది. దీనికి గాను వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ రాబడి అనేది వచ్చింది అన్నట్లుగా రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు చెప్తూ ఉన్నాయి. అందులోనూ ధరణి పోర్టల్ ద్వారా జరిగినటువంటి వ్యవసాయ భూముల లావాదేవీల ద్వారా మొత్తం 629.72 కోట్ల రాబడి అనేది వచ్చింది. ఇది కాకుండా 3,882 కోట్లు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చాయి. దానికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. తెలంగాణలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా మొత్తం ఎన్ని కోట్ల ఆదాయం వచ్చింది? ఎన్ని కోట్లు? మొత్తం 4,500 కోట్ల రూపాయల ఆదాయం అనేది వచ్చింది. అందులో ఒక ధరణి పోర్టల్ ద్వారానే 629 కోట్లు, మిగిలినవి 3,882 కోట్లు రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చాయి. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి దీన్ దయాళ్ ఉపాధ్యాయ సశక్తీకరణ్ పురస్కారాల గురించి. 2019-20 సంవత్సరానికి గాను కేంద్రం ప్రకటించినటువంటి ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సశక్తీకరణ్ పురస్కారాల్లో తెలంగాణకి మొత్తం 12 అవార్డులు లభించాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇందులో మెదక్ జెడ్పీ, కోరంట్ల, ధర్మారం మండల పరిషత్లో పాటు ఇంకో 8 పంచాయతీలు మరొక 9 అవార్డులను దక్కించుకున్నాయి. పంచాయతీల అభివృద్ధి, పారిశుద్ధ్యం, వెనుకబడినటువంటి వర్గాల్లో చైతన్యం లాంటి విభాగాల్లో ఉత్తమ పనితీరు కోసం కేంద్రం ఈ పురస్కారాలను ప్రకటించింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. 2019-20 సంవత్సరానికి గాను కేంద్రం ప్రకటించినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ సశక్తీకరణ్ పురస్కారాల్లో తెలంగాణకి మొత్తం ఎన్ని అవార్డులు లభించాయి? 12 అవార్డులు. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి జాతీయ వార్తా సంస్థ అయినటువంటి యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చేసి సాగర్ ముఖోపాధ్యాయ్. జాతీయ వార్తా సంస్థ అయినటువంటి యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాలో మణిపాల్ మీడియా నెట్వర్క్ లిమిటెడ్ డైరెక్టర్ సాగర్ ముఖోపాధ్యాయ్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రాన్స్జెండర్ డే ఆఫ్ విజిబిలిటీని ఎప్పుడు జరుపుకుంటాము? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.